గురువుగారు ఇప్పుడు శనివారం పుట్టిన వాళ్ళకి అసలు ఎలా ఉంటుంది ఆ రోజు? అసలు వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది? యా చాలామంది భయపడుతుంటారమ్మా, శనివారం పుట్టాడమ్మో ఏమైపోతుందా అని. హ్మ్. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, శని అనగానే మనం వెంటనే భయపడతాం. అమ్మో శనివారం పుట్టాడండి, హ్మ్. అన్నీ లేట్ అయిపోతాయేమో, ఏది కలిసి రాదేమో, హ్మ్. వీళ్ళకి మొత్తం మైనస్లే అనుకుంటారు. తప్పు. శనిగ్రహానికి ఉండే గొప్ప లక్షణం చెప్పమంటారు, శనివారం పుట్టినా కూడా హ్మ్. ఆ శని భగవానుడు వెళ్ళి గనక ఒక్కొక్క గ్రహంతో కలుస్తుంటే ఆ కారకత్వాలు అది అందిపుచ్చుకుంటుంది. అంటే అలాగా శనిలో శుక్రుడితో కలిశాడు అనుకోండి, ఉదాహరణకి శనివారం పుట్టాడు ఆ వ్యక్తి, కానీ వాళ్ళ పర్సనల్ చార్ట్లో శని రాసుల్లో 2 శుభగ్రహాలు పడ్డాయి, హుహు. శని కారకత్వం మారిపోతుంది. బుధుడు శుక్రుడు పడ్డాడు, వాళ్ళు మంచి తెలివైన వాళ్ళు అయి ఉంటారు, మంచి అందంగా ఉంటారు చూడడానికి శనివారం పుట్టినా కూడా. హుహు. అదే శని వెళ్ళి ఉదాహరణకి గురువుతో కనెక్ట్ అయ్యాడు, ధర్మకర్మాది యోగం, చాలా ధర్మంగా ఉంటారు వాళ్ళు. హుహు. శని ధర్మానికి కూడా కారకుడు. అదేవిధంగా అదే శని చంద్రుడితో కనెక్ట్ ఉన్నాడు అనుకోండి, సంచార యోగం, ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. హుహు. అదే శని రవితో కనెక్ట్ అయ్యాడు అనుకోండి, చాలా అంటే అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ బాగుంటాయి వాళ్ళలో. ఆహా! శని కుజుడితో కనెక్ట్ అయ్యాడు కాస్త గొడవలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళ లైఫ్, మ్మ్. స్ట్రెస్ గొడవలు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. అదే శనివారం పుట్టిన వ్యక్తి కనుక ఉదాహరణకి వాళ్ళకి రాహుతో కనెక్టివిటీ వచ్చింది ఉదాహరణకి, హ్మ్. అప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు కొంచెం సాఫ్ట్వేర్ వేరే దేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వడము, హ్మ్. ఇలాంటి లైఫ్ స్టైల్. కేతుతో కనెక్ట్ అయితే వైరాగ్యంగా ఉండడం, నాకేం అక్కర్లేదు అనేటువంటిది ఒక లక్షణాలు, హ్మ్. విరక్తి, వైరాగ్యం, ఆధ్యాత్మికంలో ఎక్కువగా వెళ్ళిపోవడం, హ్మ్. నేను సింగిల్గా ఉంటాను అనుకోవడం, స్వేచ్ఛ యోగం అంటే స్వేచ్ఛగా ఉండాలనుకోవడం, ఇవన్నీ హ్మ్. శనివారం రోజు కేతుతో కలిసి ఉంటే జరుగుతుంది. హుహు. కానీ ఇట్ సెల్ఫ్ శని బాగా పాడైపోతే మాత్రమే వాళ్ళకి అన్నీ లేట్ అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో శని పూర్తిగా పాడయ్యాడు, హ్మ్. పాపగ్రహాల మధ్యన ఉండిపోయాడు, వాళ్ళు పుట్టడము శనివారం పుట్టారు, బలం సరిగా లేదు, శని బలం తక్కువగా ఉంది, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అన్నీ లేట్. హుహు. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు నడక దగ్గర నుంచి చూపిస్తుంది దాని ప్రభావం. ఏమిటోనండి అసలు మా వాడు 5వ సంవత్సరం 3వ సంవత్సరం నడవలేదు అంటూ ఉంటారు. హ్మ్. సాధారణంగా 1 ఇయర్లో నడిచేస్తారు పిల్లలు అవును గురుగారు. అట్లా. అదేవిధంగా మాట్లాడే విషయంలో కూడా స్లోగా మాట్లాడటం, హ్మ్. ఏదైనా చెప్తే కూడా వెంటనే అర్థం కాకపోవడం, శని పాడేయాడు అనుకోండి ఎవరికైనా, హ్మ్. నర్వస్ సిస్టమ్ దెబ్బతింటున్నాం, అవును గురుగారు. మోకాలు దెబ్బతింటాయి, కాళ్ళు దెబ్బతింటాయి, హ్మ్. నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. శని కనుక పాడైతే అంగవైకల్యం కూడా వస్తుంది. అందరికీ వస్తుందని కాదు, శనివారం పుట్టిన వాళ్ళకి వస్తుంది కదా నా ఉద్దేశం. హ్మ్. వాళ్ళ పర్సనల్ చార్ట్లో శని పాడైతే హుహు. కాళ్ళు కొంచెం పులిగా రావడం ఇట్లాంటివి ఏర్పడుతున్నాయి. కానీ బాగుంటే వీళ్ళంత గొప్ప వాళ్ళు ఎవరు అవ్వరు. మళ్ళీ హ్మ్. శని బాగున్న జాతకులు శనివారం పుట్టారు అంటే వీళ్ళు ఆయిల్, మనకి చూడండి మన ఫారిన్ కంట్రీస్లో హ్మ్. వీళ్ళకి ఆయిల్ బావులు ఉన్నాయట, అవును ఐరన్లో గురుగారు. పెద్ద బిజినెస్ మ్యాన్ అట, మనం వింటూ ఉంటాం చూసారా బొగ్గు గన్లు, మన హ్మ్. కేజీఎఫ్ చూసే ఉంటారు మీరు ఆ మూవీ. అవును గురుగారు. అట్లా ఏవైతే మైనింగ్స్ ఉంటాయి ఇవన్నీ శని కారకత్వాలు. హుహు. అంటే ఒక టాప్ రేంజ్కి తీసుకెళ్ళేది కూడా శని. అందుకే 8 నెంబర్ చూడండి 2 సున్నాలు ఉంటాయి, అవును. పాడైతేనేమో కింద డౌన్ సున్నాలా ఉంటుంది, బాగుంటేనేమో పై సున్నాలా రౌండ్ ఉంటుంది అనమాట. హ్మ్. అట్లా అనమాట. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా శని బాగున్నాడా బాగోలేడా మీకు మీ జాతకంలో అని ఎలా తెలుస్తుంది మీకు అంటే, హ్మ్. శనివారం వీళ్ళకి కలిసి వస్తున్నాయి ప్రతి ఒక్కటి అంటే శని బాగున్నాడని అర్థం. హుహు. ఎప్పుడు శనివారం నాకు క్లాస్ వస్తుంది అండి అంటే వాళ్ళకి శని బాగోలేడని మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది శనివారం రోజు పుట్టారని పిల్లల్ని కూడా దగ్గర తీసుకోరు. నా కొడుకే కాదు, నా కూతురే కాదు అంటుంటారు గురుగారు. అంటే ఇలాంటి వాళ్ళు మరి ఎట్లా? అలా చేసేవాళ్ళు మరి మూర్ఖులమ్మ, హ్మ్. అసలు అలా జరగదు. ఫస్ట్ ఒకప్పుడు అంటే ఉంది, బట్ ఈ కాలంలో కూడా ఇప్పుడు కూడా ఇలానే అసలు ఇప్పుడే చేస్తున్నారు ఇంకా చాలా అలా ఉన్నారు. మంది. ఒకప్పుడు ఇంకా బాగుండేవారు చెప్పాలంటే, హ్మ్. వారంతో సంబంధం లేకుండా కొడుకుని కూతురుని ఒకలాగే చూసుకునేవారు. హ్మ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే అమ్మ, అసలు వారం యొక్క ప్రభావం కొంతవరకే ఉంటుంది. హ్మ్. వాళ్ళ జన్మ లగ్నం ఏమిటి, వాళ్ళ నక్షత్రం ఏమిటి, వాళ్ళకి నడుస్తున్న మహాదశలు ఏమిటి, వాళ్ళకి ఇప్పుడు మందుడు అంటారు శనిని. అంటే వాళ్ళు కొంచెం తెలివితేటలు చాలా స్లోగా ఉన్నాయంటే శని ప్రభావం ఆలోచన స్థానం మీద నెగిటివ్గా పడితే చాలా స్లో ఉంటుంది, హుహు. పాజిటివ్గా పడితే బాగుంటుంది, హుహు. అదేం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే శని, సరే మీకు శని బాగుండాలి బాగుపడాలి అంటే మీరు లైఫ్లో అన్నీ స్లో అవుతున్నాయి, ఫాస్ట్ అవ్వాలంటే మీరు ముఖ్యంగా శని కారకత్వాలను ఎక్కువగా మీరు గౌరవించాలి. అంటే ఏమిటి, శ్రమకు కారకుడు, హ్మ్. శ్రమించే వాళ్ళని మీరు గౌరవించాలి, హ్మ్. శ్రమించేవాడికి రూపాయి ఎక్కువ ఇవ్వాలి. హ్మ్. ముసలి వాళ్ళు ఉంటారు బాగా ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళకి మీరు ఏదైనా సహాయం చేయగలగాలి, హ్మ్. అప్పుడు శని మంచి ఫలితాలు ఇస్తాడు. హుహు. అలాగే చిన్న వయసులోనే మోకాలు నొప్పులు వస్తున్నాయంటే శని ఎక్కడో పాడైన అర్థం. హ్మ్. కొంతమంది చూడండి, మొన్న ఒక జాతకం చూసినప్పుడు అతనికి జస్ట్ 22 ఇయర్స్ ఏమో ఉంటాయి. హ్మ్. నేను చూసి బాబు నీకు మోకాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయంటే అతను వాళ్ళ ఫాదర్ ఇద్దరు నవ్వుకున్నారట.
మళ్ళీ నాకు అతను ఒక 3 నెలల తర్వాత ఫోన్ చేసి చెప్పాడు ఈ విషయం. సార్ మీరు చెప్పినప్పుడు మేము చాలా నవ్వుకున్నాము, మీరు ఫోన్ పెట్టేశాక 22 ఏళ్ళ కుర్రవాడికి ఎందుకు మోకాలు నొప్పులు వస్తాయని అనుకున్నాము, కానీ తీరా చూస్తే తర్వాత నాకు వచ్చాయి, ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నాను, ఏం చేయాలంటే ఏం లేదు బాబు, నువ్వు దానికి చిన్న రెమెడీ చేసుకుని తగ్గిపోతుందిలే అన్న. అలా శని భగవానుడు అతని జాతకంలో శని పాడై రోగభావానికి కనెక్ట్ అయ్యాడు. అందుకని మోకాల నొప్పులు 22 ఏళ్ళకి 23 ఏళ్ళకి మోకాల నొప్పులు రావడం ఏంటి, యంగ్ కదా. అవును గురుగారు. ఒక 60 ఏళ్ళకో 70 ఏళ్ళ వ్యక్తిగా వచ్చాడు, ఒక అర్థం ఉంది, అట్లా ఇస్తాడు. అంటే మీకు ఎర్లీగా మోకాల నొప్పులు వస్తున్నాయంటే శని ఎక్కడో పాడయ్యాడు. అది తాత్కాలికంగా పాడయ్యాడా, పర్మనెంట్గా లైఫ్ లాంగ్ చూపిస్తున్నాడు అనేది మన పర్సనల్ చార్ట్ మీద ఆధారపడుతుంది. అలాంటప్పుడు సింపుల్గా శివాలయంలో కాస్త ఆయిల్ దానంగా ఇవ్వడం, గోవులకి బెల్లం తినిపించడము, ముసలి వాళ్ళకి బాగా ఏజ్డ్ పర్సన్స్కి లేదా మన గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే రోగగ్రస్తులు ఉంటారు, వాళ్ళకి పళ్ళు, వాళ్ళకి టాబ్లెట్స్ ఏవో మనం కొనిస్తున్నాం అనుకోండి, రోగము మనకి రాకుండా ఆ కర్మ చేయడం వల్ల ఆ బ్యాడ్ కర్మ తొలగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇవి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. అలాగే చాలామంది ఏంటంటే శని అనగానే అన్నీ లేట్ అయిపోతాయి అనుకోండి. అన్నీ లేట్ అవ్వాలని రూల్ ఏం లేదు. వివాహం లేట్ ఏమవ్వదు, వివాహ భావం వీళ్ళ జన్మజాతకంలో బాగుంది అనుకోండి, శనివారం పుట్టినా ఆటోమేటిక్గా టైంకే అవుతుంది, అట్లా ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎడ్యుకేషన్ లేట్ అండి అంటారు, అలా కాదు. 4th హౌస్ పాడైతేనే ఎడ్యుకేషన్ లేట్. శనివారం పుట్టినంత మాత్రాన 4th హౌస్ పాడవకపోతే మీకేమి ఎడ్యుకేషన్ లేటే ఉండదు. ఎందుకంటే అన్ని వారాల్లో పుట్టిన వాళ్ళకి ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేషన్ అద్భుతంగా సాగించిన వాళ్ళు ఉన్నారు. అంటే అది అర్థం ఏమిటి, 4th హౌస్ బాగుందా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే కాస్త శనివారం పుట్టిన వాళ్ళకి ఎటువంటి రోగాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది అంటే వాతానికి సంబంధించినవి, వాయువు. ఇప్పుడు మనకు చూడండి బ్యాడ్ ఎయిర్ అంటూ ఉంటాం, లోపల ఉండేటువంటి ఎయిరీ రిలేటెడ్ థింగ్స్, వాతము పిత్తము కఫము అని ఉంటుంది మనకి. వాత సంబంధించిన రోగాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాతం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి శనివారం పుట్టినటువంటి వారు. ఎక్కువ స్టాక్ ఐటమ్స్ తినకూడదు. చాలా మంది ఏం చేస్తారు, ఈ రోజు వండుకుంటే రేపు కూడా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు కూడా అదే తింటూ ఉంటారు. లేదా పొద్దున్న అంతే సాయంత్రం తినడం కొంత పర్లేదు, ఆఫీస్లో ఉండేవారు తప్పదు, ఇంకా పొద్దున్న కూర వండుకోవాలి, సాయంత్రం వెళ్ళి అన్నం పెట్టుకుని తినేస్తారు. కానీ కొంతమంది బద్ధకానికి 2-3 రోజులు అదే పెట్టుకోవడం, అదే తినడం ఫ్రిడ్జ్లో, దానివల్ల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందమ్మా. శని మహాదశలో పుట్టినంత మాత్రాన కాదు, శని మహాదశ వచ్చింది, అది శని బాలేడు, శని దశ వచ్చినంత మాత్రాన బాగోకూడదని కాదు. ఆ అంతర్దశలో మహాదశలో వచ్చి ఆ శని పాడయ్యాడు అనుకోండి, అప్పుడు వీళ్ళు ఇలాంటి స్టాక్ ఐటమ్స్, లేజీనెస్గా ఉండడం, స్నానం చేయకుండా ఉండడం, మీకు శని బాలేడు అనుకోండి అమ్మా, ఎప్పుడు కూడా ఎక్కువ ఇంకా ఎంత మురికిగా ఉంటే దాని ప్రభావం అంత నెగిటివ్గా పడుతూ ఉంటుంది. నీట్గా ఉంటుండాలి, హైజీనిక్గా ఉంటుండాలి. ఇప్పుడు చూడండి, అందుకే మనకు హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఐసీయూలో ఏం చేస్తారు, ఏమంటే మీరు చెప్పులు ఇప్పేసేయండి, నీట్గా ఉండాలి, చేతికి ధరించాలి, ఇలా వీళ్ళు వెంటనే వచ్చారు అక్కడ ఉండకూడదు అంటారు. ఎందుకు అంటే అక్కడ ఆల్రెడీ పేషెంట్గా ఉన్నాడు, నువ్వు ఇంకొంచెం క్రిములను తీసుకుని లోపల మోసుకొని వెళ్తే ఇంకా పేషెంట్ అయిపోతాడు, అంతే కదా. అలాగే ఆల్రెడీ శని ప్రభావం ఉంది, నువ్వు ఇంకొంచెం మురిగ్గా సరైన డ్రెస్సులు వేసుకోకుండా నిన్న వాడిందే ఇవాళ వేసుకోవడం మనకి మహాభారతంలో ఉంటుంది. లక్ష్మీదేవి ఎవరి దగ్గర ఉంటుంది అంటే అమ్మవారు చెప్తుంది, లక్ష్మీ అమ్మవారు, కట్టిన బట్ట కట్టడు ధర్మరాజు, అందుకే నేను ఆయన దగ్గర ఉంటాను. అదేంటి కట్టిన బట్ట కట్టకపోతే ఎందుకు ఉండాలి అంటే, నువ్వు నిన్న వేసుకున్న డ్రెస్ ఈరోజు వేసుకోకూడదని చెప్తుంది శాస్త్రం. ఉతికి వేసుకోవాలంటే మురికి వేసుకోకూడదని, అలానే ఒకసారి జీవితంలో వేసుకుంటే మళ్ళీ ఇంకా వేసుకోకూడదని కాదు. నిన్న వేసుకుంది ఇవాళ వేసుకుంటే ఏమవుతుందంటే దానికి కొన్ని మనకి డెడ్ సెల్స్ కొన్ని ఉంటాయి మనకి, వాటికి ఉండిపోయి మనం అదే డ్రెస్ వేసుకున్నప్పుడు అది అనారోగ్యాన్ని దారితీస్తుంది. అనారోగ్యం ఈజ్ ఆల్సో మనకి అలక్ష్మే కదా, ధనం కోల్పోతాం అనారోగ్యం ఖర్చు పెట్టడం అది ఇది అని. ఆ రకంగా ఏంటంటే శని భగవానుడు లక్ష్మీ కారకుడు అని కూడా చెప్తూ ఉంటారు శాస్త్రంలో. ఎందుకంటే శని బాగుంటేనే ఆయుష్, శని బాగుంటేనే జాబ్ రావడం, శని బాగుంటేనే బిజినెస్ రాణించడం. ఏ యోగమైనా ఫలించాలంటే శని కారకత్వం లేకుండా ఏ యోగం ఫలించదు. మరి అలాంటప్పుడు నువ్వు శనివారాన్ని ఫస్ట్ బ్యాడ్గా తీసుకోవడం మాని. చాలా మంది శనివారం అంటే బ్యాడ్ అనుకుంటారు, ఆ రోజు నల్ల దుస్తులు కూడా వేసుకోకూడదు అంటుంటారు. ఆపోజిట్ లో వచ్చినా కూడా నీ వల్లే నాకు ఈ రోజు ఇలా జరిగింది శని అని చెప్పి ఇలా కూడా అంటుంటారు. మరి ఆ నల్ల దుస్తులు కూడా వేసుకోవడం కరెక్టే అంటారా శనివారం రోజు? అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు తెలుసు కదా, వాళ్ళు మన నల్ల దుస్తులు ధరిస్తారు, మరి అలాంటప్పుడు వాళ్ళకి కీడు జరగాలిగా. ఏమనంటే అది దేవతత్వం కదా, సో ఆ వస్త్రాలను దేవుడు చెప్పినటువంటివి అని అంటుంటారు. శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసమే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు. ఆయన అయ్యప్ప స్వామికి మాటిచ్చాడనమాట, నా రంగు వస్త్రాలు ధరించి ఎవరైతే నీకు దీక్ష తీసుకుంటారో నేను వాళ్ళని బాధించను అని. అదొకటి. రెండవది, ఎప్పుడు నలుపు బ్యాడ్ అని కాదు. అలా అయితే జుత్తు మనకు నల్లగా సృష్టించాడు భగవంతుడు, కానీ బొమ్మల్ని నల్లగా సృష్టించాడు భగవంతుడు.
కళ్ళ లోపల నల్లగుడ్డు ఉంటుంది. మన బ్లాకే కనుక బ్యాడ్ అయితే అదెందుకు సృష్టిస్తాడు? కోకిల్ని, కాకిని, బ్లాక్ కలర్ని, శిరోజాల్ని, బ్లాక్గా ఉండే ఏ వస్తువు సృష్టించాడుగా. అమ్మ ఇది బ్యాడ్ అని, అవునా కదా? అన్నిటిని వైట్గానే సృష్టించేవాడు. ఎందుకు అలా లేదు అంటే అది బ్యాడ్ కాదు, మీకు ఎక్కడ పని చేయదు అది. అదేందమ్మా, ఈ కలర్ అనేటువంటిది ఏదైతే ఉందో మీకు పనికి వస్తే అదే బ్లాక్ పనికి వస్తుంది, పాడైతే అదే బ్లాక్ పాడుతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు శని కోల్డ్ కారకుడు, స్టోరేజ్ కారకుడు శని. కానీ మీరు ఏదైనా వస్తువు బాగుండాలంటే స్టోర్ చేస్తేనే బాగుంటుంది మళ్ళీ. అవునా కదా? అవును గురుగారు. అట్లా ఏంటంటే శనికి కొన్ని కారకత్వాలు ఇవ్వబడ్డాయి. ఆయుష్, జాబు, వర్క్. ఇప్పుడు ఆయుష్ లేదనుకోండి ఎన్ని యోగాలు ఉన్నా వేస్ట్. జాబు, బిజినెస్ లేదనుకోండి ఎవరిని పిల్ల కూడా ఎవరెవరికి అంటే పెళ్లి కూడా చేయరు. అరే నీకు ఏ పని లేదు నీ పిల్లని ఎవరు అంటారు. అవునా? ఏ పని చేయనోడికి పిల్లని ఇస్తారా చెప్పండి? శని పనికి కారకుడు, శని కష్టపడడానికి కారకుడు. అరే వీడికి కష్టపడే స్వభావం లేదు ఏమని అంటూ ఉంటారు. అలా ఏంటంటే మనం నెగిటివ్ తీసుకుంటే నెగిటివ్, వీడు శనిలా ఉన్నాడు అనుకుంటే నెగిటివ్, పని ఇచ్చేవాడు అనుకుంటే పాజిటివ్. మళ్ళీ జాబ్స్ ఇచ్చేవాడు శనే. మరి అలా అంటే మరి జాబ్ ఇచ్చేవాడు దగ్గరికి ఎందుకు వెళ్తున్నాను? జాబ్ అంటే శనే కదా. చాలా మందికి ఈ విషయం తెలియదు గురుగారు. తెలియదు. సో జాబ్ ఇచ్చేవాడు శని, బిజినెస్ ఇచ్చేవాడు శని. నెగిటివ్ కోణంలో ఉంటే శని నెగిటివ్ గా పనిచేస్తాడు. బద్దకిస్తే నెగిటివ్ శని, ఉత్సాహంగా ఉంటే పాజిటివ్ శని. నువ్వు పని చేసుకుంటే పాజిటివ్ శని, పని చేయకుండా పనికి మాలిన వాళ్ళు తిరిగితే నెగిటివ్ శని. మా శని గురించి సూపర్ చెప్పారు అసలు మీరు, డెఫినేషన్ ఒకటి. ఓకే గురుగారు, పరిహారాలు ఏం చేసుకుంటే మంచిది గురుగారు? ఏం లేదమ్మా, పరిహారం ఎప్పుడు కూడా మీ చుట్టూ ఉండే కార్మికుల్ని, కర్షకుల్ని మీరు ఫస్ట్ వాళ్ళని గౌరవించాలి. అదే శనికి మీరు ఇచ్చే గౌరవం, గుర్తుపెట్టుకోండి. అలాగే కొంతమంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే పాపం పొద్దున్న సాయంత్రం వరకు ఒక వ్యక్తి పని చేశాడు, ఆ రోజే శుక్రవారం అయింది, నీకు డబ్బులు ఇవ్వరు రేపు రా అంటాడు. పని చేసిన డబ్బులు ఇవ్వడానికి ఏంటి? ఇప్పుడు నువ్వు హోటల్కి వెళ్ళావు, శుక్రవారం నువ్వు డబ్బులు ఇవ్వకుండా ఫుడ్ ఇమ్మంటే ఇస్తాడా? ఇవ్వరు. శుక్రవారం అయితే ఏంది, ఏ వారం అయితే ఏంది, నువ్వు టిఫిన్ చేసావు డబ్బులు అంటాడు. డబ్బులు ఇవ్వకుండా నువ్వు మానేస్తున్నావు, మానట్లేదు కదా, ఏదైనా కొనుక్కుంటున్నావుగా. అంటే నువ్వు అప్పు ఇవ్వడం వేరు, అది కూడా శాస్త్రంలో అప్పు బుధవారం, వాడి కష్టం వాడికి ఇస్తున్నాం, అప్పిస్తే అది వేరే విషయం. అది బుధవారం ఇవ్వద్దని చెప్పింది శాస్త్రం అప్పు. అయితే శని బాగుండాలి అంటే గోవులకి బెల్లం తినిపించడము, ఈశ్వరాలయంలో నూనెని దానంగా ఇవ్వడము. ఓకే, అలాగే పెద్దవాళ్ళని బాగా ఏజ్డ్ పర్సన్స్ని, కార్మికుల్ని, కర్షకుల్ని మనం ప్రేమగా చూసుకోవడం, లేకపోతే వాళ్ళ విషయాలు ఏంటి తెలుసుకొని వాళ్ళకి మనం సపోర్ట్ చేయడము. అలాగే రోగగ్రస్తులకు మనం ఏదైనా పంచి పెట్టడము, ఇవి చేయాలి. వీలైతే శని జపం చేసుకోవచ్చు, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళొచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళొచ్చు, గణపతి ఆలయానికి వెళ్ళొచ్చు. ఇవి చేస్తే కూడా శని యొక్క బలం పెరుగుతుంది. ఇప్పుడు మీరు నూనె అని చెప్పారు కదా గురుగారు, సో కొంతమంది ఎలా అంటే కమెంట్ రూపంలో చూపిస్తారు, ఆవు నెయ్య లేకపోతే నువ్వుల నూనెనా, కోకోనట్ ఆయిల్, సో ఇన్ని పెడతారు వాళ్ళు. సో అది కూడా కరెక్ట్ గా చెప్పింది. నూనె శని కారకుడు, నెయ్యి గురువు కారకత్వం, అందుకని. ఓకే, సో ఇంకా మీరు ఎవరైనా డౌట్స్తో ఉంటే కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే భక్తి ఛానల్. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.